హాయ్ హలో నమస్తే నేను మీ గణేష్ అఖిల్లా. హాయ్ హలో నమస్తే నేను మీ గణేష్ అఖిల్లా. ఎలా ఉంది? రెండుసార్లు చెప్తుంటే చిరాకు దొబ్బింది కదా. సేమ్ అలాగే నాకు అనిపించింది భారతీయుడు సినిమా చూసిన తర్వాత. ఫస్ట్ థింగ్ ఏంటంటే, భారతీయుడు సినిమా చూసిన తర్వాత దీనికి సెకండ్ పార్ట్ ఎందుకు తీశారా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఫస్ట్ థింగ్ ఎందుకు చెప్తున్నాను అంటే, కమల్ హాసన్ గారి యాక్టింగ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఎందుకు అంటే, నేను ఆ భారతీయుడు సినిమా చూసిన తర్వాతే ఆయన సినిమాల్ని నాయకుడు కానీ, చాలా సినిమాలు నాయకుడు కానీ, తర్వాత ఉత్తమ విలన్ కానీ, ఇలాంటి సినిమాలు చాలా 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 సినిమాలు చూశాను. కేవలం భారతీయుడు ఇంపాక్ట్ అంటే అంత బాగా ఎక్కిందనమాట సినిమా, ఆ టైంలో రిలీజ్ అయిన సినిమా. సో దానికి సీక్వెల్ వస్తుంది అంటే ఫస్ట్ నుంచి నాకు డౌటే. బట్ సీక్వెల్ వస్తుంది అంటే శంకర్ గారు ఒకవేళ ఒక మంచి గట్టి కంబ్యాక్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ టోటల్గా డిసప్పాయింట్ చేసిన మూవీ అయితే. ఆల్మోస్ట్ 3 hours మూవీ ఉంది. 3 hours మూవీలో ఏం చేశారయ్యా అంటే, ఫస్ట్ పార్ట్లో ఉన్న స్టోరీనే తీసుకుని సేమ్ అదే ప్లాట్ని ఇక్కడ బిల్డ్ చేశారు. ఇక్కడ అసలు సినిమా ఏం బాగాలేదా అని మీరు అడగచ్చు. బాగుంది. సినిమా స్టార్ట్ అయిన వెంటనే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవ్వడం కానీ, మన సొసైటీలో జరిగే కరప్షన్కి సంబంధించి కానీ స్టోరీ బిల్డ్ చేయడం అనేది బాగుంది. ఎప్పుడైతే ఈ సేనాపతి క్యారెక్టర్ అంటే హీరో క్యారెక్టర్ కోసం జనాలందరూ కంబ్యాక్ ఇండియన్ అని ట్వీట్ స్టార్ట్ చేస్తారో, వన్స్ ఎప్పుడైతే హీరో ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి సినిమాని దెబ్బేస్తారు. గట్టిగా దెబ్బేస్తారు. మామూలు దెబ్బ కాదు అది. ఎలాంటి దెబ్బ అంటే, అసలు హీరో వచ్చిన తర్వాతే ఒక లెవెల్లో వెళ్తుంది అనుకుంటే, హీరో వచ్చిన దగ్గర నుంచి నాకు ఇలా పడుతూనే ఉంది. ఏ సినిమా అయినా సరే హీరోకి ఇష్టపడి సినిమా చూస్తాము. ఫర్ ద ఫస్ట్ టైం నాకు అనిపించింది, కమల్ హాసన్ గారి క్యారెక్టరైజేషన్ నాకు ఎందుకో బాగా వర్కౌట్ అవ్వలేదు సినిమాలో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకు అంటే దానికి సమాధానం శంకర్ గారే చెప్పాలి. అండ్ చాలా ప్రెడిక్టబుల్గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఓకే, ఎంత ప్రెడిక్టబుల్గా రాసుకున్నా కరప్షన్కి సంబంధించి కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళచ్చులే అనుకున్నా. బట్ దెబ్బేస్తారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వెళ్తోంది తప్పితే గమ్మున అవ్వాలి అనే ఫీలింగ్ నాకు లోపల ఇంట్రా ఇంకా అవుతోంది, ఇంకా క్లైమాక్స్ రాలేదా అనే ఫీలింగ్ వచ్చింది. క్లైమాక్స్లో కొంచెం ఓకే అనిపించింది. బట్ ఏ మాటకి ఆ మాట, దీనికి థర్డ్ పార్ట్ ఉందని అనౌన్స్ చేశారు. ఆ థర్డ్ పార్ట్ ట్రైలర్ కాదులేండి కానీ టేజర్ గ్లిమ్స్ టైప్లో ఒకటి వదిలేరు ఇందులో. అది చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, ఓకే కంటెంట్ అంతా థర్డ్ పార్ట్లో ఉంచారు. సో ఫస్ట్ పార్ట్ చాలామంది చూసి ఉండకపోవచ్చు, అంటే భారతీయుడు 1 ఎవరో చూసి ఉండకపోవచ్చు. 2 ఏంటి అంటే, భారతీయుడు అనేది ఇలా ఉంటుంది, ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అని జనాలకి తెలియడం కోసం 2 తీసారేమో అని నాకు అనిపించింది పర్సనల్గా. అండ్ ఎప్పుడైతే ఈ థర్డ్ పార్ట్ క్లిమ్స్ చూసానో, ఓకే అసలు కాన్సెప్ట్ ఇదంతా థర్డ్ పార్ట్లో ఉంది అని నాకు అనిపించింది. ఫైనల్గా నేనేమంటానంటే, థియేటర్లో సినిమా చూడాలి అంటే నేనైతే ఎంకరేజ్ చేయను. ఫస్ట్ పార్ట్ చూడండి, సెకండ్ పార్ట్ చూడకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఫస్ట్ పార్ట్ భారతీయుడు 1 చూడండి, యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంటుంది. క్రాక్ మూవీ. సెకండ్ పార్ట్ నేనైతే సజెషన్ ఇస్తాను, ఇగ్నోర్ చేసేయండి. థర్డ్ పార్ట్ రిలీజ్ అయితే కనుక థర్డ్ పార్ట్లో ఏదో కంటెంట్ ఉందని నాకు అనిపిస్తుంది. సో థర్డ్ పార్ట్ చూసుకోండి. సో ఫైనల్గా ఎవరో బాగా చేయలేదా అంటే చేశారు, కానీ క్యారెక్టరైజేషన్, డైరెక్షన్ ఇవన్నీ గజిబిజి అయిపోయినాయి. సినిమాటోగ్రఫీ నాకు నచ్చింది. బట్ ఏంటంటే ఈ స్క్రీన్ ప్లేలే, ఈ మెయిన్ సినిమాని దొబ్బెట్టేవన్నీ ఈ స్క్రీన్ ప్లే ఇక్కడే. మిగతా గ్రాఫిక్స్ కానీ మొత్తం విఎఫ్ఎక్స్ కానీ అంతా బాగుంది. సినిమా పరంగా సెకండ్ పార్ట్ థియేటర్కి వెళ్ళి చూడాలి, ఫస్ట్ పార్ట్ చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని వెళ్ళే అంత తోపేం లేదు అక్కడ. సో నేనేమంటానంటే, థర్డ్ పార్ట్ వస్తే థర్డ్ పార్ట్ చూద్దాం, సెకండ్ పార్ట్ చూడాల్సిన అవసరం లేదు, ఓటీటీకి వచ్చేదాకా చూద్దాం. అంటే నేను జడ్జ్ చేయట్లేదు, మీ ఇష్టం. ఫస్ట్ పార్ట్ మాత్రం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. బై.